ఆధ్యాత్మిక రాజధాని యాదాద్రిలో గత 11 రోజులుగా అంగరంగ వైభవంగా సాగిన శ్రీ లక్ష్మీ నారసింహస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ నెల 18న అంకురార్పణతో ప్రారంభమైన ఈ వేడుకలకు అర్చకులు శాస్త్రోక్తంగా పరిసమాప్తి పలికారు. ప్రతిరోజు వివిధ వాహన సేవలు, కళ్యాణోత్సవాలు, రథోత్సవం వంటి వేడుకలతో యాదగిరిగుట్ట ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఆలయ ప్రాంగణంలో 108 కలశాలను వరుసగా పేర్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆ కలశాల్లోని పవిత్ర జలంతో స్వామి అమ్మవార్లకు అర్చనాభిషేకాలను అత్యంత వైభవంగా జరిపారు. ఈ అద్భుత ఘట్టాన్ని వీక్షించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఓం నమో నారసింహాయ. ఈ నెల 18వ తేదీ నుండి నేటి వరకు బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవోపేతంగా విశేషంగా భక్తులను ఆకర్షిస్తూ వైభవోపేతంగా జరిగినాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో చాలామంది భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించి తరించారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క దివ్యక్షేత్రంలో అత్యంత వైభవంగా, అంగరంగ వైభవపేతంగా, కనులార విందుగా స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలను యజమానులు, అధికారులు, అర్చక బృందము మరియు ఆలయ సిబ్బంది మరియు ప్రధాన ఆలయ సిబ్బంది అందరూ కూడా అద్భుతమైన రీతిలో నిర్వహించారు. ప్రతి కార్యక్రమం కూడా కనులార విందుగా కార్యక్రమాల నిర్వహణ చేసుకోవడం జరిగింది. స్వామివారి ఎదుర్కోలు మహోత్సవం ఏంటి, కళ్యాణ మహోత్సవం ఏంటి, రథోత్సవం కూడా అద్భుతంగా జరిగింది. ఔపద స్నానం, మహాపూర్ణాహుతిలో భక్తులందరూ కూడా పాల్గొన్నారు. దేవస్థానం సిబ్బంది అందరూ కూడా పాల్గొని ఆనంద డోడికలలో స్వామివారి యొక్క అనుగ్రహంతో మునిగిపోయారు. ఈ యొక్క ఉత్సవ సమాప్తిగా ఏదైనా స్వామి మాలో లోపం జరిగినా, మా వల్ల ఏదైనా అపచారం జరిగినా క్షమించు తండ్రిని ప్రార్థన చేసుకుంటూ ఈరోజు శతఘటాభిషేక మహోత్సవాన్ని స్వామి గర్భాలయంలో ఉన్నటువంటి మూలవరులకు నిర్వహించుకోవడం జరుగుతుంది. దీనితో ఉత్సవం అంతా కూడా పరిసమాప్తి అవుతుంది. ఈ బ్రహ్మోత్సవాలను చూసిన వారు, ఇక్కడికి నేరుగా కొండకొచ్చి దర్శించిన వారికి ఆ లక్ష్మీ నరసింహస్వామి వారు ఆయురారోగ్య ఐశ్వర్యం కృపచేయుగా ప్రార్థిస్తూ స్వస్తి సంవత్సరం మంగళ.